ప్రభువు ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు, పూజనీయుడు, పూజార్హుడు. ఆయన ఆరాధించిన భక్తులలో దావీదు ప్రథముడు అంటే తప్పు కాదేమో. ఆయన జీవితాన్ని అంతటినీ రంగరించి తన ఆరాధనల సింహాసనం మీద యేసును దేవుణ్ణి ఆసీనుగా చేయటానికి ఇష్టపడినవాడు, దాని కొరకే పరితపించినవాడు, దాని ప్రకారం జీవించాలని ఇష్టపడినవాడు. అన్ని దినాల్లో ఆయన్ని ఆరాధించడానికి నిత్యము అనుదినము ఎల్లప్పుడూ ఆరాధించడానికి దావీదు ముందున్నవాడు. సాధారణంగా దేవుని మనం ఆరాధించాలంటే, యెహోవా సాన్నిధ్యంలో మనం కనపడాలంటే, మనకు దేవుడు ఏం మేలు చేసినాడని మేలుల వైపు మనం మనస్సు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన ఆరాధనలకు యోగ్యుడని చాలా ఆలస్యంగా మనం గుర్తిస్తామంటే తప్పు కాదేమో. దావీదు దేవుడు ఆరాధనలకు యోగ్యుడు, నిత్యము అనుదినము ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించడానికి పూజించడానికి ఆయన అర్హుడని గుర్తించినాడు. కారణాలేంటి? కోకొల్లలు అనేకములు. ఒక 5 కారణాలు ఉదయకాలం ప్రభును మనం ఆరాధించక మునుపు కీర్తనల గ్రంథాన్ని ఆధారం చేసుకుని చుట్టానికి ప్రయత్నం చేస్తాం. అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. మన ప్రభు గొప్పవాడు. ఎందుకైనా గొప్పవాడు? మొదటిది కీర్తనలు 18 Psalm 18 verse 50. 18వ కీర్తన 18 Psalm 18 verse 50. 18వ కీర్తన 50 వచనం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడవు. గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. ఆయన గొప్పవాడు ఎందుకంటే గొప్ప రక్షణ ఆయన మనకు అనుగ్రహించిన. గొప్పల పాపుల కొరకు గొప్ప రక్షణ ఎవరు సిద్ధపరుస్తారు? అందుకే ఎబ్రీ పత్రికలో చెప్పబడింది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ మనం తప్పించుకుంటాం. గొప్ప పాపుల కొరకు ఆయన గొప్ప రక్షణ సిద్ధం చేసినాడు. ఎందుకు ఆ రక్షణ గొప్పది? పాపులు కనుక గొప్పదా? గొప్ప పాపులు కనుక గొప్పదా? కాదు. గొప్ప దేవుడు సిద్ధపరిచినాడు కనుక గొప్పది. గొప్ప క్రయము చెల్లించబడింది. అందుకే 49వ కీర్తన 9వ వచనంలో చెప్పబడింది, వారి ప్రాణ విమోచన క్రయము లేదా క్రయధనం గొప్పది, అదెన్నటికీ తీరక అట్లుండవలసింది. మన కొరకై సిద్ధపరిచిన ఆ రక్షణ కొరకై ఆయన ప్రాణాన్ని అర్పించినాడు, యాగముగా చేసినాడు, దహనబలిగా చేసినాడు. అది గొప్పదిగా చేసినాడు. అందుకే అది గొప్ప రక్షణ. దేవుడు గొప్పవాడు కనుక దేవదూతలను పంపించి మనకు రక్షణ అనుగ్రహించలేదు. ఆయన తానే మానవుడిగా దిగివచ్చి మన పాపలన్నింటినీ శిలువలో మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా గొప్ప రక్షణ మన కొరకై సిద్ధం చేసిన ప్రభువు గొప్పవాడు. ఎందుకంటే గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. గొప్ప పాపులమైన మన కొరకై గొప్ప రక్షణ, గొప్ప క్రయము ద్వారా, గొప్ప కార్యము ద్వారా శిలువలో ప్రభువు చేసి ముగించినాడు. అందుకే ఈ రక్షణ సామాన్యమైనది కాదు, అసమానమైనది. ఇది మానవుడి ఇచ్చింది కాదు, దేవుడు అనుగ్రహించింది. ఇది దైవ కార్యము, పరసంబంధమైన కార్యం, ఆత్మీయమైన కార్యం. దేవుడు సిద్ధపరిచిన ఈ కార్యము మనకు ఉచితంగా అనుగ్రహించినాడు. ఇది వరం, ఇది భిక్ష, ఇది ఈవి, ఇది దానం. ఈ రక్షణ పొందినవారు, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు, పావనడా మా రక్షణ కొరకై స్తోత్రములు
అని వారి ఆరాధనల సింహాసనం మీద ఆ ప్రభువును ఆశీనుంచేయాలని ప్రభు కోరుతున్నాడు. మన ప్రభువు గొప్పవాడు. అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. రీజన్ నెంబర్ 1, బికాజ్ ఆఫ్ ద గ్రేట్ సాల్వేషన్. గొప్ప రక్షణ అనుగ్రహించినాడు కనుక ఆయన గొప్పవాడు. రెండోది చూస్తామా? కీర్తనలు 68:11. Psalm 68 verse 11. 68వ కీర్తన 11వ వచనం. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం. దేవుడు మనం గొప్ప సైన్యంలోనికి చేసినాడు. గ్రేట్ కంపెనీ ఇంగ్లీష్లో రాయబడింది. తెలుగులో గొప్ప సైన్యముగా స్త్రీలు ఉన్నారని చెప్పబడుతూ వచ్చి. ఎవరి గొప్ప సైన్యం? ఎవరి గొప్ప కంపెనీ? శేషరెడ్డి గారు కొన్ని కుర్చీలు సిస్టర్స్ వైపు వేయండి, వచ్చేవాళ్ళని అక్కడ కూర్చోబెట్టండి. బ్రదర్స్ అన్ని కుర్చీలు వాళ్ళకి అవసరం లేదనుకుంటా. ఖాళీ కుర్చీలు లేకుండా వీలైనంత దాకా చూడటానికి ప్రయత్నించి. సిస్టర్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా కూర్చోవచ్చు. బ్రదర్స్ ఎలాగో తక్కువ ఉంటారు కదా, ఎండకు కూర్చోవద్దండి. వీలైనంత దాకా ఈ పందిరి లోపల ఉండటానికే ప్రయత్నించి. గొప్ప కుటుంబము, గొప్ప స్త్రీలు, గొప్ప సమూహము, గొప్ప సంఘం. దీంట్లోనికి యేసుప్రభు వారు మనల్ని రక్షించి తోడుకొని వచ్చినాడు, చేర్చినాడు. అందుకే ఇప్పుడు మనము దేవుని ప్రజగా మార్చబడ్డాం. ఇది గ్రేట్ ఫ్యామిలీ. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన గొప్ప సంఘముగా మనల్ని చేసినాడు. అందుకే మీకు పరిచయం అనుకుంటా, యేసుప్రభు వారు తాను అప్పగించబడే రాత్రి శిష్యులను పిలిచి యెరూషలేములో మేడగది మీద పస్కాని ఏర్పాటు చేయమన్నాడు. బైబిల్లో రాయబడింది, అది గొప్ప మేడగది, గ్రేట్ హౌస్. అలాగే తిమోతి పత్రికలో పౌలు రాస్తూ వచ్చినాడు, గొప్ప ఇంటిలో ఏదా ఈ గొప్ప ఇల్లు? యేసుప్రభు యొక్క సంఘం. కనుక ఆయన మనల్ని రక్షించి గొప్ప రక్షణ చేత అలంకరింపజేసి ఇప్పుడు మనకు గొప్ప రక్షణ దయచేసి దాంట్లో ఎదుగునట్లు, విస్తరించినట్లు, వర్ధిల్లినట్లు ఇప్పుడు మనల్ని గొప్ప సాక్ష్యములోనికి, సమూహములోనికి, సంఘములోనికి ఆయన తోడుకొని వచ్చినాడు. ఇది ఇక్కడుండేది మాత్రమే కాదు, ప్రపంచమందంతటా వ్యాపించింది. అన్ని రకాలైన భాషలు, కులాలు, ప్రాంతాలు, గోత్రాలు, పరిస్థితులు, మనుషుల మధ్యలో నుండి యేసు రక్తం ద్వారా కడగబడిన వారిని సిద్ధం చేసినాడు. కనుక సంఘము గొప్పది. ఆ గొప్ప సంఘములో ఆయన మనల్ని అంగములుగా చేసిన సైన్యము. సైన్యాధిపతి ఆయన పేరు. సైన్యముల కథగా యెహోవా అని సమూయేలు మొదటి గ్రంథములో ఆయన గురించిన సంబోధన ఆరంభించబడింది. షిలోహ ప్రార్థన మందిర ఆవరణలో. బహుశా హన్నా నోట్లో నుండి మాట మొదట మనకు కనిపిస్తుందంటే తప్ప కాదేమో. ఎవరు ఆ సైన్యము? తిమోతికి రాసి అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు యేసు వలె మంచి రాణుగా, గుడ్ సోల్జర్, ఒక మంచి సైనికుడు, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. కనుక యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు గొప్ప సైన్యముగా, సమూహముగా, సంఘముగా చేయబడుతూ ఉన్నారు. వారి ద్వారా, వారిని బట్టి, వారి మూలమున, వారి వలన దేవుడు సిద్ధపరిచిన గొప్ప రక్షణ చెప్పనలేవు కాదు. అందుకే ఇప్పుడు గొప్ప సంఘములోనికి మనల్ని ఆయన తోడుకొని వచ్చినాడు. మీకు తెలుసు కదా, లూకా సువార్త 10వ అధ్యాయంలో యెరూషలేములో నుండి యెరికోకి వెళ్తున్న ఒక మనుషుడు దొంగల చేతికి చిక్కి కొట్టబడి కొర ప్రాణంతో విడివబడినప్పుడు లేవీడు వచ్చినాడు, యాజకుడు వచ్చినాడు. అలాగే చూసి అలాగే వెళ్ళిపోయారు. అయితే మంచి సమరయుడు వచ్చినాడు, చూసినాడు, వాని మీద జాలిపడ్డాడు, కనికరపడ్డాడు, గాయాలు కట్టాడు, తనకు వాహనం మీద ఎక్కించుకున్నాడు, పుటకుళ్ళు వాని ఇంట్లో ఉంచినాడు. తనకు అవసరమైన చెల్లించి నేను మరలా వచ్చి వీళ్ళకి చెల్లిస్తే అంతదాకా నువ్వు బాగు చూసుకోమని చెప్పాడు. ఆ పుటకుళ్ళు వాని ఇల్లే దేవుని సంఘం. సంఘానికి వెలపట మనం ఉంటిమి, ఏదైనా తోటకు వెలపట ఉంటిమి, యేసు ప్రభు యొక్క గొర్రెల దొడ్డికి వెలపట ఉంటిమి.
అది యేసు రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఈ గొప్ప సమాజంలోనికి, సమూహంలోనికి, సంఘంలోనికి, గదిలోనికి ప్రభు తోడుకొని వచ్చినాడు. ప్రభు గొప్పవాడు. 2 కారణాలు చూస్తున్నాం. మొదటిది గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ ఇచ్చినాడు. రెండవది గ్రేట్ హౌస్, గొప్ప ఇంట్లోనికి, గొప్ప సమూహంలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. మూడవది చూస్తామా? కీర్తనలు. కీర్తనలు 126:3. 126, Psalm 126 verse 3. నూట 26వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితలమైతమే. వై ద లార్డ్ ఈజ్ గ్రేట్. ఎందుకు ప్రభు గొప్పవాడు? 3వ కారణం ఏంటి? గొప్ప కార్యములు చేసినాడు. గ్రేట్ వర్క్స్. 1, 2, 3, 4, 5 కాదు, లెక్కింపలేము. ఒకవేళ దేవుడు చేయగలిగిన కార్యాలు లెక్కింపగలిగితే ఆయన దేవుడు కాదు, మనం కూడా మనుషులు కాదు. మనుషులు చేసింది అయితే లెక్కిస్తాం, మనుషులు ఇచ్చిన డబ్బులు అయితే లెక్కించవచ్చు, మనుషులు ఇచ్చిన బట్టలు అయితే లెక్కించవచ్చు, మనుషులు ఇచ్చిన గిఫ్ట్లు అయితే లెక్కించవచ్చు. కానీ దేవుడు ఇచ్చినవి లెక్కింపలేనివి, లెక్కింప సఖ్యము కానివి, నాట్ కౌంటెడ్. వాటిని మనం అసలు లెక్కించలేము, వీలు కాదు. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడంటే మనం అనుకుంటే ఏం చేసాడంటే మామూలుగానే ఉన్నాం కదా, పుట్టినప్పుడు ఎలాగ ఉన్నాం, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం, చనిపోయేటప్పుడు కూడా అలాగే ఉన్నామని. కనుక మనకు తెలియకుండానే దేవుడు అనేక గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూనే ఉంటాడు. అది మనకు అర్థం కాదు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక యాక్సిడెంట్లో నేను తప్పించబడితే, అబ్బా ప్రయాణం వెళుతుంటే కారు కొద్దిలో మిస్ అయింది, వెంట్రుక వాసులో మిస్ అయింది ఆ అపాయం నుండి అని అనుకుంటాం. అలాంటివి లెక్క లేకుండా జరిగింటాయి. పాములు, తేళ్ళు, దుష్టమృగాలు, ఆపదలు ఎన్నో చెప్పనేవి కాదు. దేవుడు వాటన్నిటిలో నుండి తప్పించినాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. మీకు తెలుసు కదా, గెరాసేనీల దేశంలో దయ్యం పట్టిన ఒకడు ఉన్నాడు. వాడిని ఎవడు బాగు చేయలేకపోయాడు. యేసుప్రభు బాగు చేయటానికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వాడు ఎలాగున్నాడంటే దిగంబడిగా ఉన్నాడు, రాళ్లతో తను గాయాలు చేసుకుంటున్నాడు, గొలుసులతో బంధించుకుని ఉన్నాడు. ఇన్ని చేసుకుని ఊర్లో ఉన్నాడంటే ఊర్లో లేడు, సమాధుల దగ్గర ఉన్నాడని వాక్యంలో చెప్పబడుతూ వచ్చి యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అని బాగు చేసినాడు. దయ్యాలకు యేసుప్రభుని గురించి తెలుస్తుంది. అందుకే దావీదు కుమారుడు మాతో నీకేం పని అన్నట్లుగా దయ్యాలకు కేకలేస్తూ ఉన్నాయి. యేసు అని బాగు చేసినాడు. ఎంత మంచోడంటే మీ అంత మంచోడు. అందుకే ఏమన్నాడంటే, యేసుప్రభు నేను నీతోనే వస్తా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తా అంటే యేసుప్రభు అన్నాడు, వద్దులే బాబు, మీ ఇంటికి వెళ్ళి దేవుడు నీ యందు కనికరపడి చేసిన ఏంటవి మీరు చెప్పకపోతే వాక్యం చూడాల. గొప్ప కార్యం లూకాసు వార్త 10వ అధ్యాయమా చూడండి. లూకాసు వార్త. ప్రభువు నీ యందు కనికరపడి చేసిన కార్యములను నీవు వెళ్ళి ఎవరికి తెలియజేయాల? నీ ఇంటి వారికి తెలియచేయి. లూకాసు వార్త 8వ అధ్యాయము 39. Luke chapter 8 verse 39. Gospel according to Dr. Luke chapter 8 verse 39. లూకాసు వార్త 8:39. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప, ఏకవచనమా బహువచనమా ఇది? కార్యమా? కానీ ప్రభు ఎప్పుడు బహువచనమే చేస్తాడు. మనం ఎప్పుడు ఏకవచనమే. ఒకటి చేసినా జీవితాంతం చెప్పుకుంటూనే ఉన్నాం. నేను వాళ్ళకి ఎంత హెల్ప్ చేసింది తెలుసా? ఒకటే జీవితాంతం, ఇంక అదే. యేసుప్రభు ఏం చేసినాడు? లెక్కలేనన్ని గొప్ప కార్యము, గ్రేట్ వర్క్స్. మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చెప్పు అన్నట్టుగా యేసుప్రభు చెప్పాడు. ఈ ఎలాంటి వాడు అంటే బహుశా గుంటూరు జిల్లా అనుకుంటా, ఏళ్ళు పెడితే అస్తం ఇంకే రకం. అందుకని బైబిల్లో రాయబడిన వాడు వెళ్ళి డెకపొలీలో ప్రకటింప ఆరంభించి. డెకా అంటే, ఆక్టా అంటే ఎన్ని?
హెక్సా అంటే ఎన్ని తెలీదా? ఆక్టా అంటే 8, హెక్సా అంటే 6. మర్చిపోయారా? అయ్యో. డెకా అంటే 10, డికేడ్ అంటాం కదా. డెకా అంటే 10, డెకపోలు అంటే 10 పట్టణాల్లో ప్రకటించడానికి మొదలుపెట్టినాడంట. ఇంట్లో చెప్పమంటే పట్టణాలకు వెళ్ళాడు. అది ఒక పట్టణం కాదు, 10 పట్టణాలు. అలాంటి సువార్తికుడు ఈ దినాన ఉంటే ఈ పాటికి ఎన్నో స్థలాల సువార్త వ్యాపింపజేసేది అనుకుంటా. మనకు కూడా పిలిపిస్తామా? 10 పట్టణాలకు వెళ్ళి ప్రకటిస్తాడంట. మనం ఇరుపొరు ఉన్న వాళ్ళకి, మన క్లాస్మేట్స్కి, బెంచ్ మేట్స్కి, రూమ్మేట్స్కి చెప్పడానికి కష్టాలు పడుతుంటాం. 10 పట్టణాలకు వెళ్ళి వాక్యం ప్రకటించినాడు. ప్రభువు నీ యందు కనికరపడి చేసిన గొప్ప కార్యం. ఆయన గొప్పవాడు కనుక ఆయన చేసే కార్యాలన్నీ గొప్పవే. మన జీవితాల్లో కూడా లెక్కలేనన్న గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చినాడు. అందుకే మరియమ్మ కూడా లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడిన సంగతి మనకు పరిచయం. ఏంటది? లూకాసు వార్త 1వ అధ్యాయం, లూక్ చాప్టర్ 1. వర్స్ 49, 49. లూకా 1:49. లూక్ చాప్టర్ 1 వర్స్ 49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము, ఏకవచనం కాదు, గొప్ప కార్యములు. కనుక ప్రభు ఎప్పుడు మనకు బహువచనం గొప్ప కార్యములు. ఈ భూమి మీదకి యేసు ప్రభుని తీసుకురావడానికి దేవుడు వాడుకున్న కన్యకైన మరియమ్మే యెహోవా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసినంటే మనకి ఇంకెన్ని చేసినాడు? అసలు లెక్కింపలేనన్ని గొప్ప కార్యాలు చేశాడు. అందుకే ఆ ప్రభును మనం ఆరాధించుట కొరకై చేరి వచ్చిన. ప్రభువు గొప్పవాడు. 3 కారణాలు చూసిన. మొదటిది గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. రెండవది గొప్ప సంఘము, సైన్యము, ఇల్లు. మూడవది గొప్ప కార్యములు, గ్రేట్ వాక్స్. 4వది చూస్తామా? కీర్తనలు. కీర్తనలు 94. Psalm 94 verse 19. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. 4వది ఏంటి? గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ. ఎప్పుడు? విచారం లేనప్పుడు కాదు, బాధలు లేనప్పుడు కాదు. ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది, నా అంతరంగములందు విచారములు హెచ్చగా. అంటే విచారం ఒకటి కాదు, చాలా వచ్చినాయి. కనుక విచారం కలుగుతూ ఉంటుంది, అవేం పోవు. 34వ కీర్తన 19వ వచనంలో అనుకుంటా దావీదు ఇలాగన్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నేను అప్పటిదాకా అనుకునేవాడిని, వాక్యం చదవనంత దాకా, నీతిమంతులైతే ఆపదలు రావు, అనీతిమంతులైతే ఆపదలు వస్తాయని. ఇది చదివిన తర్వాత అనిపించింది, దావీదు లాంటి నీతిమంతుడు ఎవరున్నారు మరి? ఆయనకే ఆపదలు అనేకమంట. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, అనేకమంటే మీకు తెలుసు కదా. దావీదు ఈ పదం ఎక్కువ వాడతాడు. మీకు తెలిసిన ఒక పదం చెప్పండి కీర్తనల్లో. పుల్ డౌన్ మెనూ లేదా? మీకు ఎవరికి కంప్యూటర్ లేదా? అంటే మైండ్. ఓ పదం చెప్పిన వెంటనే పుల్ డౌన్ మెనూ పడుతుంది ఇట్లా. వానికి రక్షణ లేదన్నవారు అనేకులు, దేవుడు ఏమాయనేవారు అనేకులు, నా పాపములు అనేకములు. అనేకము 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 అనేవి దావీదు తన జీవితంలో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అలాంటి దాంట్లో ఒకటి ఆపదలు అనేకములు. మెనీ ఆర్ ద అఫ్లిక్షన్స్ టు ద రైచస్. యెహోవా వాటిలో కొన్నిట్లో నుండి తప్పించును అని రాయలేదు. ఏం రాశారు? అన్నిట్లో నుండి తప్పిస్తా. అన్నీ. ఎంత గొప్ప నిరీక్షణ కలిగిన మాట ఇది. మన అంతరంగమందు విచారములు హెచ్చగా. ఇది ఎవరు తీసేస్తారు? ఇది ఎవరు బాగు చేస్తారని మనం అనుకుంటాం. యేసు ప్రభు వారు
చనిపోయి సమాధి చేయబడి ఆదివారం తిరిగి లేస్తాడు. ఆ సంగతి శిష్యులకు ఇంతకుముందే చెప్పినాడు, స్త్రీలకు కూడా తెలుసు. వాళ్ళు ఏదో చెప్పినాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ఆయన అనుకున్నారో ఏమో, మన మాదిరి అవిశ్వాసం చేత ఆదివారం ఉదయం లేచేవాడికి సుగంధ ద్రవ్యాలు ఎందుకండి, లేచేవాడికి సమాధి దగ్గరికి వెళ్ళి చూడడం ఎందుకండి అంటే వీళ్ళ అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకొని సమాధి దగ్గరికి వెళ్తున్నారంటే అర్థం ఏంటంటే ఆయన ఎలాగో లేడు, మనం వెళ్ళే చూసేది వస్తాం సమాధి ఎలాగుందో, తోడేళ్ళు గిడేళ్ళు వచ్చి ఏమైనా సమాధిని పాడు చేసినాయా అన్నట్టుగా వీరు సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొని సిద్ధం చేస్తున్నారు. అంతలోగా వారికి ఒక సందేహం వచ్చింది. మీకు తెలుసు కదా సహోదరులు, చాలా విశ్వాసం ఉంటుంది, అదే సమయంలో చాలా సందేహాలు కూడా ఉంటాయి వాళ్ళకి, మైండ్ నిండి అవే. ఏం సందేహం వచ్చిందంటే, ఈ రాయి మనకి వరకు ఎవరు తొలగిస్తారు? హూ విల్ రిమూవ్ ది స్టోన్? మార్కులో రాయబడిన 16వ అధ్యాయంలో ఆ రాయి ఎంతో పెద్దది, గ్రేట్ స్టోన్. యేసును చూడటానికి మనకు మధ్యలో ఏముంటుంది? పెద్ద రాయి ఉంటుంది. ఆ రాయి ఎవరు తొలగిస్తారు? భర్త అనే రాయి, భార్య అనే రాయి, ఫ్రెండ్స్ అనే రాయి, బంధువులు అనే రాజులు, రకరకాల రాళ్ళు ఉంటాయి. రాళ్ళు ఎవరు తొలగిస్తారు? హూ విల్ రిమూవ్ దిస్ పెద్ద స్టోన్? రాతిని ఎవరు తొలగిస్తారు అనుకుని వాళ్ళు అక్కడికి వచ్చినారు. వారి కళ్ళకు ఆశ్చర్యం కలిగించేలాగా ఆ రాయి దొర్లించబడింది. ప్రభు మన జీవితాలు అలాగ చేస్తాడు. మనకి ఎక్కువ అనుమానాలు కదా, నమ్మకం కంటే అనుమానం ఎక్కువ ఉంటుంది, సందేహం ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎవరు బాగు చేస్తారు, దీన్ని ఎవరు దొర్లిస్తారు, ఈ కన్నీరు ఎవరు తుడుస్తారు, ఈ కుటుంబాన్ని ఎవరు కడతారు, మా ఆయన్ని ఎవరు రక్షిస్తారు, మా ఆవిడని ఎవరు బాగు చేస్తారు, మా పిల్లలకి ఎక్కడ సంబంధాలు వస్తాయి, మా పొలాలు ఎప్పుడు పడతాయి, మా అప్పులు ఎప్పుడు తీరుతాయి, మా రోగాలు ఎప్పుడు బాగైపోతాయి, మేము ఎప్పుడు బాగుపడతాము, మేము యేసు ప్రభు కొరకు ఎప్పుడు బాగా జీవిస్తాము, ఇలాగ ఎన్నో ధర్మ సందేహాలు, ప్రశ్నలు, పరంపర అంత మనసును పాడు చేస్తుండగా వారికి ఆశ్చర్యం కలిగింది. దగ్గరికి వచ్చేటప్పటికి రాయి దొర్లించబడింది. దొర్లించబడ్డం మాత్రమే కాదు, ఒక శబ్దం విన్నారా సమాధిలో నుండి? సమాధిలో నుండి శబ్దం వస్తుందని వాళ్ళు ఊహించినారా? ఏమొస్తుందని ఊహించుంటారు? వాసన వస్తుందని ఊహించుంటారు. కానీ ఆ దుర్వాసనకు బదులుగా ఏమొచ్చింది? శబ్దం వచ్చింది. దేవదూత మాట్లాడుతున్నాడు, ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు, ఈజ్ రిజన్, ఆయన లేచి ఉన్నాడు. సో స్ట్రేంజ్. ఇప్పుడు వాళ్ళు తెచ్చిన సుగంధ ద్రవ్యాలన్నీ ఎవరికి పూసుకోవాలా? మనలాంటి వాళ్ళు ఉంటే మనమే పూసుకుంటాం, మనకి ఎట్లా మిగిలింది లేని. వారు ఇంకా సుగంధ ద్రవ్యాల సంగతి ఏం చేసినారో మనకు తెలియదు, కానీ అసలు దాని గురించి ఇంకా పట్టింపు లేదు. ప్రభుకు స్తోత్రాలు. వారి జీవితాలు పూర్తిగా ఆ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మార్చబడుతూ వచ్చినాయి. విచారము అధికం కలగ్గా దేవుడు వారి గొప్ప ఆదరణ కలిగించినాడు. యేసు ప్రభు వారి శిలువలో పలికిన 7 మాటలు మనకు తెలుసు కదా. అలాగే యేసు ప్రభు వారు పునరుత్థానం అయిన తర్వాత పలికిన మొదటి 7 మాటలు నాకు తెలిసి మీలో చాలామందికి తెలియదు. మొదటి మాట ఏమో తెలుసా? ఉమన్ వై వీక్ పేస్తావు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ద రిజరక్షన్. పునరుత్థానమైన యేసు యొక్క ప్రశ్న అదే. విశ్వాసులారా ఎందుకు ఏడుస్తున్నారు? సంగమా ఎందుకు ఏడుస్తున్నారు? స్త్రీ ఎందుకు ఏడుస్తున్నారు? పురుషుడు ఎందుకు ఏడుస్తున్నారు? యవనస్తులా ఎందుకు ఏడుస్తున్నారు? ఏడుస్తున్నారంటే అర్థం ఏంటంటే యేసుప్రభు చచ్చిపోయాడు అని. నేను తిరిగి లేచిన ఐఎమ్ రీజన్, ఐఎమ్ నాట్ డెడ్ ఓన్లీ బట్ ఐఎమ్ రీజన్. అందుకే ప్రకటన మొదటి అధ్యాయంలో చెప్పబడింది, నేను మృతుడినైతిని కానీ ఇది లో ఐ యామ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. నేను మృతుడినైతిని కానీ యుగాయుగములో జీవించుచున్నాను. ఆయన సమాధిలో నుండి ఇప్పుడు మనం రావాల్సిన అవసరం లేదు. మనం కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోవచ్చు. ఆల్ సోల్స్ డే నవంబర్ 11 ఉంది కదా. ఈజ్ రీజన్, ఆయన లేచి ఉన్నాడు. అందుకే లేచిన దినాన్ని ఆయన ఆరాధించడం కొరకై చేరి వచ్చిన. కన్నీటితో నింపబడిన స్త్రీ హృదయాలు కన్నీరు తొలగించబడ్డాయి, బాధ తీసివేయబడింది, విచారం తొలగించబడింది. ఆపదల్లో నుండి ప్రభు వారిని తప్పించినాడు, వారు ఆరాధించేటట్లు చేసినారు. ఇప్పుడు మగ్దలేని మరియ చెప్పిన మాట శిష్యులకి ఏంటంటే, ఐ హ్యావ్ సీన్ ద లార్డ్, నేను ప్రభువును చూచితాను. ఆమె అంతకుముందు ఏం చూసింది? ఏం చూసింది? తెలుగు రాదు కదా, మీరు అంత ఇంగ్లీష్ మీడియమా? ఇంతకుముందు దయ్యాలు చూసింది. 7 దయ్యాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, గుంటూరు జిల్లాల నుండి కూడా వచ్చింటాయేమో. మిరప దయ్యం,
గోంగూర దయ్యం, దొండకాయల దయ్యం, ఇలాగ రకరకాలవన్నీ వచ్చినాయేమో. 7 దయ్యాలు చూసింది. ఇప్పుడు దయ్యాలు తొలగించబడ్డాయి. ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. నేను ప్రభువును చూచితిని. ప్రభుకు స్తోత్రాలు. ఆశ్చర్యకరమైన వెలుగు, అద్భుతమైన సహాయము ప్రభు వారికి దయచేసిన కారణం చేత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వారు తీసుకురాబడ్డారు. ఇప్పుడు ఆమె ప్రభువును చూసి ఆరాధించే భాగ్యంలోనికి వచ్చి, నా అంతరంగములందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగించు. ప్రభు గొప్పవాడు. ఎన్ని కారణాలు చూసాం? 4. మొదటిది ఏంటి? గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. రెండవది ఏంటి? గొప్ప ఇల్లు, గొప్ప సంఘం, గొప్ప సైన్యం. మూడవది ఏంటి? గొప్ప కార్యములు, గ్రేట్ వర్క్స్. 4వది ఏంటి? గొప్ప ఆదరణ, గ్రేట్ కంఫర్ట్. 5 ఆఖరి చూసి ముగిస్తామా? కీర్తనలు 21:5. Psalm 21:5. 21 కీర్తన 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. 5వది ఆఖరిది ఏంటంటే గొప్ప మహిమ, గ్రేట్ గ్లోరీ. యేసు ప్రభు వారిని మనము మహిమలో చూడాలని ఆయన సంకల్పించి మహిమకు దూరమైన మనల్ని, రోమపత్రికలో రాయబడింది కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అలాంటి మహిమకు దూరం అయిపోయిన మనల్ని ప్రేమించి ఆయన మహిమా స్వరూపుగా ఈ భూమి మీదకి దిగివచ్చి మహిమను సెలవులో మన కొరకై విడిచిపెట్టి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా, వికారుడిగా, వ్యసనాక్రాంతుడిగా, చూడనొల్లని వాడిగా చేయబడి, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడైండి మహామహిమతో తిరిగి ఆ ప్రభు రాబోతున్నాడు. మట్టి పురుగులమైన మనల్ని ఆ మహిమలోనికి పాత్రలుగా చేయటి కొరకే మహిమా స్వరూపి సెలవులో మాడించడానికి ఇష్టపడ్డాడు. యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఇప్పుడు ఆ మహిమగల సంఘములోనికి వచ్చిన ఓ దినాన ప్రభు వస్తే ఈ క్షయమైన మట్టి దేహాలు అక్షయతను, మహిమను ధరిస్తాయి. పరలోక రాజ్యంలో మనం ఉండనై ఉన్నాం. ఆ మహిమా సన్నిధిలో మహిమా రాజు ఎదుట మకుటదారులమై మహిమా రాజ్యంలో సదాకాలం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మట్టి పురుగులైన మనల్ని మహిమలోనికి ప్రవేశపెట్టుట కొరకై ప్రభు గొప్పదనాన్ని అంతటినీ కలువరి శిలువలో మన కొరకై వెచ్చించి చేసిన గొప్ప కార్యములు మానవ ఊహకు, జ్ఞానమునకు మించినవి. అందుకే ఉదయకాలము నా సింహాసనం ఎదుట సాగిలపడి, పవనుడా మా రక్షణ కొరకై స్తోత్రములను విమోచించబడిన వారు ఆయన ఆరాధించుదురుగాక.